పెన్షన్ పొందుతున్న వాళ్ళు కానీ, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు కానీ, తెలంగాణ సాయుధరహితంగా పోరాటంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ ఇచ్చింది. స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న వాళ్ళకు కూడా ఇచ్చింది. మలదేశ ఉద్యమంలో పాల్గొన్న తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మనం మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. 250 గజాల జాగిస్తామని చెప్పి. దయచేసి, ఎందుకంటే ఎవరో మేమే తెలంగాణ తెచ్చినాం అనేది కాకుండా మీరే చేస్తే ఆనాడే ఇచ్చేవాళ్ళు కనుక మీకు ఆ సంకల్పం లేదు కాబట్టి గత ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు. ఇలా అంచెలంచెలుగా 1952, 1969, 1996, 2001 అంచెలంచెలుగా తెలంగాణ ఉద్యమం జరిగింది. దీన్ని ఆలోచించిన సోనియా గాంధీ గారు తెలంగాణకు న్యాయం చేయాలి, తప్పకుండా ప్రత్యేక రాష్ట్రం కావాలని సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే ఇవాళ వాళ్ళు వచ్చి గద్దె మీద కూర్చున్నారు. తెలంగాణ ఉద్యమకారులను మర్చిపోయారు. కనుక మన ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు కూడా చెప్పడం జరిగింది. కనుక మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించి ఉద్యమకారులు ఎవరైతే పెద్దగా ఏం లేరు, మండలానికి కొద్దిమంది వెళ్తారు, జిల్లా స్థాయిలో కొద్దిమంది వెళ్తారు. కనుక వాళ్లకు ఇంటి స్థలం కానీ లేకపోతే వేరే రకంగా ప్రభుత్వం ఆలోచించి ఇవాళ మా దగ్గరనే కాసు శ్రీకాంతాచారి మొట్టమొదలు మలిదేశ ఉద్యమంలో అమరుడైండు. పెట్రోల్ పోసుకొని తలగబడిన తర్వాతనే తెలంగాణ ఉద్యమం ఒక ఉవ్వెత్తున ఎగసిపడిన సందర్భాలు నేను ఆనాడు ఉద్యమంలో ఉన్నా. అందుకోసం ఇలాంటి త్యాగధనులు ఉన్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. సిద్ధించిన తెలంగాణలో వాళ్ళ కుటుంబానికి అన్నిటికీ కొనులు వచ్చినాయి, అన్ని వచ్చినాయి, ఆస్తులు వచ్చినాయి, పాస్తులు వచ్చినాయి. ఆ పంపకాలు కూడా పంచాయతీలు అవుతున్నాయి వాళ్ళకు. కానీ ఇక్కడ ఉద్యమం చేసిన వాళ్లకు ఎక్కడ కూడా వాళ్ళు ఆలోచన చేయలేదు. అందుకోసం దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి నేను అప్పీల్ చేస్తా ఉన్నా, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మండల స్థాయి నాయకులకు, జిల్లా స్థాయి నాయకులకు ఏదైనా ఒక ఎసులుబాటు కల్పించి వాళ్లకు ఇంత స్థలం కానీ, వాళ్ళ ఉన్న ఊర్లోనే ఇంత స్థలం కానీ, లేకపోతే మండలం ఉంటే మండలం కానీ, జిల్లా ఉంటే జిల్లాలో కానీ వాళ్లకు తెలంగాణ ఉద్యమకారులకు ఏ స్థాయిలో ఉంటే రాష్ట్ర స్థాయిలో ఉంటే రాష్ట్ర స్థాయిలో ఆ స్థాయిలో ఉన్న వాళ్లకు గుర్తించి ప్రభుత్వం వాళ్ళకి ఎసులుబాటు కల్పించాలని. ఎందుకంటే వాళ్ళు తరతరాలుగా ఎవరో పిలిస్తే వచ్చింది కాదు, నా తెలంగాణ నాకు కావాలని ఆత్మగౌరవం కోసం పాటపాడి ఆడి దప్పేసుకొని వాళ్ళు ఎన్ని రకాలుగా ఉద్యమాన్ని చేయాలో అన్ని తీరులో చేసిన సందర్భాలు నేను కళ్ళారా చూసిన. కాబట్టి అందుకోసమనే రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కనుక నిజంగా ఒక్కసారి తెలంగాణ పాడబాడితే ఎగిసి గంతేసిన సందర్భాలు కూడా మనం చూసినాం. అందుకోసమనే ఆ పాటతోని ఆటతోని తెలంగాణ ఉద్యమానికి సాయుధరహితంగా పోరాటానికి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని ఇవాళ మన రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ ఇచ్చింది కాబట్టి ప్రజలకు విశ్వాసం ఉండి మన మీద నమ్మకం పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారం తీసుకొచ్చారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారం తీసుకొచ్చారు. కాబట్టి మనం కూడా తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి కనీసం వాళ్ళ కొంత ఏ విధమైన వాళ్ళకు అర్హత ఉందో దాన్ని బట్టి కొంత వెసులుబాటు కల్పించాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. గౌరవ డిప్యూటీ సీఎం గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు శంకరయ్య గారు, అనిల్ రెడ్డి గారు, ధన్పాల్ సూర్యనారాయణ గారు, హరీష్ బాబు గారు, కోనమనేని సాంబశివరావు గారు, మందుల శామ్యుల్ గారు, వీరందరూ కూడా ఈ రెండు బిల్లులపైన వారి వారి అభిప్రాయాల్ని చక్కగా వివరిస్తూ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఈ బిల్లుల్ని సమర్థిస్తూ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాన్ని కూడా అభినందించారు. చాలా ధన్యవాదాలు, సంతోషం. అట్లాగే వారు కొన్ని సలహాలు సూచనలు కూడా చేశారు. తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రం అంటేనే, ఈ సమాజం అంటేనే కవులు, కళాకారులు కళలో ప్రజల కోసం అని చెప్పి వారి దగ్గర ఉన్నటువంటి కళలన్నింటినీ కూడా ఈ రాష్ట్రంలో, ఈ సమాజంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల కోసం, పీడిత ప్రజల విముక్తి కోసం, సమసమాజ నిర్మాణం కోసం గొంతెత్తి పాడినటువంటి ఈ కళాకారుల యొక్క ఆశల్ని, ఆశయాలు
ఎప్పుడూ కూడా ఈ ప్రభుత్వం గుర్తిస్తూనే ఉంటుంది, గుర్తిస్తుంది కూడా అధ్యక్ష. కేవలం గేయాలు రాయటమే కాకుండా ఆ గేయాల్ని ఆడి పాడి ఈ సమాజాన్ని ఉత్తేజపరిచి అనేక రకాలైనటువంటి ఉద్యమాలకి, ఒక సమసమాజ నిర్మాణానికి పావులైపోయినటువంటి అనేక మందిని కూడా ఈ ప్రభుత్వం గుర్తిస్తూనే ఉంటుంది అధ్యక్ష, గుర్తిస్తుంది కూడా. అందులో భాగంగానే ఇప్పటికే పెద్ద ఎత్తున చాలామంది కళాకారులను గౌరవించుకుంటూ వచ్చాం. అందులో భాగంగా ఇవాళ శ్రీ అందశ్రీ గారి గేయం ఈ తెలంగాణ సమాజానికి ఏ రకంగా ఉపయోగపడిందో, ఏ రకంగా లేపిందో కూడా మనందరికీ తెలిసింది. జయ జయ హే తెలంగాణ అనేటువంటి గానాన్ని ఆనాటి ఉద్యమ సమయంలో పెద్ద ఎత్తున వాడుకొని రాష్ట్రం వచ్చిన తర్వాత, సిద్ధించిన తర్వాత ఆ గేయాన్ని, ఆ మనిషిని ఇద్దరిని కూడా వదిలేసినటువంటి ఆనాటి ప్రభుత్వాన్ని చూశాం. మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆ గేయాన్ని తెలంగాణ అధికారిక గేయంగా ప్రకటించడమే కాకుండా వారిని ఏ రకంగా గౌరవించుకున్నాం కూడా చూశాం. దురదృష్టవశాత్తు ఈరోజు వారు మన మధ్య లేరు. వారి అకాల మరణాన్ని చింతిస్తూనే, వారి గౌరవాన్ని పెంపొందిస్తూ, వారి జీవితం అంతా సమాజం కోసమే, మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అని చెప్పి వారు రాసినటువంటి పాట మానవత్వం కరువైపోతుందని సమాజంలో వారు చెప్పినటువంటి పాట ఈ ప్రభుత్వానికి స్ఫూర్తిగా ఉంటుంది అధ్యక్ష. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం అందుకే అదే మానవత్వంతో ఆయన జీవితం మొత్తం, కుటుంబం అంతా కూడా ఈ సమాజం కోసం త్యాగం చేస్తే ఆ కుటుంబాన్ని ఆదుకోవటం కూడా ఈ ప్రభుత్వం యొక్క బాధ్యతగా భావించి ఈరోజు వారి కుమారుడు శ్రీ దత్తసాయి గారికి ఉన్నత విద్యాశాఖలో డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియమించడానికి మేము ఆర్డినెన్స్ 7 తేదీ 25/11/2025 నాడు తీసుకురావటం అయింది. దాన్నే ఈరోజు ఈ సభలో బిల్లుగా పెట్టి దాన్ని పాస్ చేస్తూ దానికి కావాల్సినటువంటి మార్గాలను కూడా అమెండ్మెంట్స్ని మీ ముందు పెట్టి ఈరోజు మీ అందరి చేత చేస్తూ ఉన్నాం. ఆమోదించడానికి మద్దతు పలికినందుకు కూడా మీ అందరికీ ధన్యవాదాలు అధ్యక్ష. వారితో పాటు ఇంకా అనేక మంది కళాకారులు, గద్దర్ గారిని కూడా మనం పెద్దలంతా గుర్తు చేశారు. పొడుస్తున్న పొద్దు మీద అని వారు పాడినటువంటి పాట తెలంగాణ ఉద్యమాన్ని ఊవెత్తం లేపి ఏ రకంగా ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఉపయోగపడిందో కూడా తెలిసింది. అటువంటి గద్దరన్న ఈ సమాజంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల కోసం పెద్ద ఎత్తున ఆయన జీవితం అంతా కూడా త్యాగం చేసి పాడి చేస్తే చివరికి ఆనాటి ప్రభుత్వాలు ఆనాటి ముఖ్యమంత్రి గారిని కలవటానికి గంటల తరబడి ఎండలో నిలబడితే కూడా వారు కలవకుండా వదిలేస్తే ఈనాటి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారిని ఏ రకంగా గౌరవించిందో కూడా మీకు తెలియదు కాదు. గతంలో సినిమా ఇండస్ట్రీకి నంది అవార్డులు ఇస్తున్నటువంటి తరుణంలో అదే ఫిలిం ఇండస్ట్రీకి ఇవాళ తెలంగాణ గద్దరన్న పాటే తెలంగాణ పాటగా మారింది. తెలంగాణ సమాజంలో ప్రతి గ్రామంలో ఇవాళ కవులు, కళాకారులు అటువంటి ఈ భావజాలాన్ని లేకపోతే ఆలోచనని, తెలంగాణ సమాజం యొక్క గేయాన్ని, సంస్కృతిని ఆయన ప్రపంచానికి పరిచయం చేశాడు. ఆ ప్రపంచాన్ని పరిచయం చేసినటువంటి ఆ వ్యక్తి పేరు మీదనే ఈరోజు మనం ఫిలిం ఇండస్ట్రీలో ఇస్తున్నటువంటి పాటలకి గద్దర్ అవార్డ్స్గా నామకరణం చేసి ఈరోజు పెద్ద ఎత్తున వారిని కూడా గౌరవించుకున్నాం. అంతేకాదు అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఆ రకంగా పనిచేసినటువంటి ఉద్యమాల సమయంలో పనిచేసినటువంటి అనేక మంది పెద్దల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవించింది. ఉదాహరణకి పాశం యాదగిరి గారు లాంటి వాళ్ళని, అట్లాగే గోరటి వెంకన్న గారు లాంటి వాళ్ళని, జయరాజు గారు లాంటి వారిని, అట్లాగే గూడ అంజయ్ గారు లాంటి వాళ్ళని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవించుకుంది. ఇంకా అనేక మంది ఉదాహరణకి నేను కొన్ని పేర్లు చెప్తా ఉన్నాను అధ్యక్ష. అనేక మంది కవులు, కళాకారుల్ని ఈ సాంస్కృతిక శాఖ ద్వారా వారికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించడమే కాకుండా భవిష్యత్తులో కూడా, ఎందుకంటే వారి పాట ఈ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అవసరాలని, వారి కోరికల్ని వారి పాటల ద్వారా పాలకులకి గుర్తు చేసి, ఆ పాలకుల ద్వారా ఈ ప్రజల